Hello everyone, welcome back to Advaita Academy. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఒమేగా అయితే ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టూ అంటున్నాడు. వెరీ సింపుల్, అవునా కదా, రైట్. సో మనకేం తెలుసు, ఏ ప్రాపర్టీ, టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేయాలి, అవునా కదా. చూస్తే మనకు సిగ్నల్ చూస్తేనే ఒక ఐడియా రావాలి. టీ మైనస్ టూ టీ ప్లస్ టూ అంటున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, టైమ్ షిఫ్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఫ్రమ్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, so from time shifting property of Fourier transform, దీని నుంచి మనకేం తెలుస్తుంది చెప్పండి, ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. అలాగే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈ పవర్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది, అవునా కదా, రైట్. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్లో ఎఫ్ ఆఫ్ టీ అంటున్నాడు. సో ఎఫ్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకేమని ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ ఒమేగా అని ఇచ్చినాడు, అవునా. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి సిగ్నల్ ఏమని ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టూ. కాబట్టి ఇది టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారము ఇదేమవుతుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ అంటే టూ కదా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారము ఈ పవర్ జే టూ ఒమేగా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఒమేగా అవుతుంది. సో రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఒమేగా కామన్ తీసి 2తో మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఈ పవర్ మైనస్ జే టూ ఒమేగా ప్లస్ ఈ పవర్ జే టూ ఒమేగా డివైడెడ్ బై 2 అయిపోతుంది. ఎందుకు 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిన టర్మ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా లేదా, దట్స్ ఇట్. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, ఇది ఈ పవర్ మైనస్ జే టీటా ప్లస్ ఈ పవర్ జే టీటా డివైడెడ్ బై 2 అంటే కాస్ టీటా ప్లేస్లో 2 ఒమేగా ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు నేను, 2 కాస్ 2 ఒమేగా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఒమేగా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సిగ్నల్. ఓకే, ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అప్లై చేస్తే దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో ఇది టోటల్గా ఇచ్చిన సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. వెరీ సింపుల్ ప్రాబ్లమే, కాకపోతే ఇలాంటి మోడల్ కూడా ఒకసారి అడిగినారు కాబట్టి ప్రీవియస్గా ఒక యూనివర్సిటీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసినాం. ఓకేనా. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ సిగ్నల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, 3 కూడా మంచి మంచి క్వశ్చన్స్ ఇవి, చాలాసార్లు చాలా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి 3. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/a ప్లస్ జేటీ అంటున్నాడు. ఈ 3 క్వశ్చన్లు మనం డిస్కస్ చేయడానికి యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి, డ్యూయాలిటీ ప్రాపర్టీ. మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి, డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో డ్యూయాలిటీ ప్రాపర్టీ మనకేం చెప్తుంది, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఓకేనా, డ్యూయాలిటీ ప్రాపర్టీ మనకేం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే దెన్ వాట్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ ఎక్స్ ఇటు పక్కకు రావాలన్నమాట అండ్ ఒమేగా ప్లేస్లో టీ ఉండాలి. సో ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకేమవుతుంది, 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, ఈ ఎక్స్ ఇక్కడికి రావాలన్నమాట, అర్థమైందా. సో ఇది డ్యూయాలిటీ ప్రాపర్టీ. సో మనకేం తెలుసు, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ, ఈ పవర్ మైనస్ ఏటీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కావాల్సిన సిగ్నల్ ఇది, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1/a ప్లస్ జే ఒమేగా అని తెలుసు మనకి. అంటే ఇది ఎక్స్ ఆఫ్ టీ అనుకోండి, బాగా చూడండి, స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు డ్యూయాలిటీ ప్రకారము ఇది ఇక్కడికి రావాలి అండ్ ఒమేగా ప్లేస్లో మనకేముండాలి, టీ ఉండాలి, 1/a ప్లస్ జేటీ. ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడికి రావాలి అని చెప్తున్నాను కదా, రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇది సిగ్నల్గా మారిపోవాలి, 1/a ప్లస్ ఒమేగా ప్లేస్లో టీ ఉంటేనే అది టైం డొమైన్ సిగ్నల్ అవుతుంది.
ఎందుకు రాయాలి సార్ అంటే ఇది టైమ్ డొమైన్ సిగ్నల్ కావాలి. అప్పుడే కదా మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కునేది. ఎసానా రైట్. కాబట్టి ఏమవుతుంది చెప్పండి. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో మైనస్ ఒమేగా పెట్టాలి. 2π ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ టీ ప్లేస్లో మైనస్ ఒమేగా పెట్టండి. మైనస్ ఒమేగా యూ ఆఫ్ మైనస్ ఒమేగా, యూ ఆఫ్ మైనస్ ఒమేగా. అర్థమవుతుంది అందరికీ? అంతే. సో 1/a+jt ఇదే సిగ్నల్కి కదా మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంది. 1/a+jt యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోయింది మా 2π ఇంటూ ఇదేమవుతుంది మైనస్ ఏ ఇంటూ మైనస్ ఒమేగా అంటే ఏ ఒమేగా అవుతుంది ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఒమేగా అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి డ్యూయాలిటీ ప్రాపర్టీ. బాగా అర్థం చేసుకోండి. డ్యూయాలిటీ ప్రాపర్టీ ఏ విధంగా మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. ఎలా షిఫ్ట్ చేయాలి? టీ ఒమేగా ప్లేస్లో టీ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది అదే. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒమేగా ప్లేస్లో టీ పెడుతున్నాం. ఒమేగా ప్లేస్లో టీ పెడుతున్నాం ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. టీ ప్లేస్లో మైనస్ ఒమేగా పెట్టాలి. అప్పుడు ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో కాబట్టి దానికి సంబంధించిన సిగ్నల్ మనం ఫస్ట్ e⁻-at ఇంటూ యూ ఆఫ్ టీ ఇది ఈక్వల్ టు 1/a+j తీసుకున్నాం. ఎక్స్ ఆఫ్ ఒమేగా అయింది. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా అయింది. దాన్ని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సారీ రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ చేస్తూ ఈ ఒమేగా ప్లేస్లో టీ పెడుతున్నాం. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమంటున్నాడు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. సో ఎక్స్ ఆఫ్ టీ e⁻-at ఇంటూ యూ ఆఫ్ టీ అయితే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది టీ ప్లేస్లో మైనస్ ఒమేగా పెట్టాలి. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే రైట్. సెకండ్ సిగ్నల్ చూడండి. సెకండ్ సిగ్నల్ మనకేమి ఇచ్చినాడు ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/t లేదా 1/πt ఏది ఇచ్చినా మనకు ఒకే రకంగా చేయొచ్చు అనమాట. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/t లేదా 1/πt ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది అని అడుగుతున్నాడు మనల్ని. ఓకే. సో దీనికోసం మనం ఏం తీసుకుందామంటే సిగ్నమ్ ఫంక్షన్ని తీసుకుందాం. సిగ్నమ్ ఆఫ్ టీ దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలుసు. ఎందుకంటే ఈ ఫామ్లో ఉంటుంది అనమాట 1/j⍵. అవునా? సారీ 2/j⍵. నాట్ 1/j⍵, 2/j⍵. అవునా? సో సిగ్నమ్ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇది. ఇప్పుడు మళ్ళీ డ్యూయాలిటీ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. ఓకే. బై డ్యూయాలిటీ ప్రాపర్టీ మీరు నీట్గా నోట్స్లో రాసుకోండి. ఓకేనా? బై డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. 2/ఒమేగా ప్లేస్లో ఏం పెట్టాలా టీ పెట్టాలి. 2/jt దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 2π ఇంటూ ఇది ఎక్స్ ఆఫ్ టీ. అవునా? సో ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ ఆఫ్ టీ ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇదైతే దెన్ ఇక్కడికి ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. ఇది ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. అవునా? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో మనం ఏం పెట్టాలి మైనస్ ఒమేగా. సో సిగ్నమ్ ఆఫ్ టీ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు సిగ్నమ్ ఆఫ్ మైనస్ ఒమేగా రాసేయచ్చు. అంతే. అర్థమైందా? సో 2 క్యాన్సల్. అప్పుడు ఏం రాయొచ్చు నేను ఈ 1/t ఇక్కడ పెడుతున్నా. ఈ జే ఉంది కదా దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో ఉంది అటు సైడ్ పోయిందంటే ఏమవుతుంది డినామినేటర్లో ఉన్నది అటు సైడ్ పోయిందంటే ఏమవుతుంది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ jπ ఇంటూ సిగ్నమ్ ఆఫ్ మైనస్ ఒమేగా రాయొచ్చు. కానీ మనకు తెలుసు ఏంటి సిగ్నమ్ ఫంక్షన్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అంటే సిగ్నమ్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా. సో because SGN of omega is odd function. అవునా కదా? సిగ్నమ్ ఆఫ్ టీ అయినా ఆడ్ ఫంక్షనే, సిగ్నమ్ ఆఫ్ ఒమేగా అయినా కూడా ఆడ్ ఫంక్షనే. ఎందుకు? సో చెప్పండి సిగ్నమ్ ఆఫ్ టీ ఈజీ మనం ఏ విధంగా రాస్తాం -1 ఫర్ టీ గ్రేటర్ దాన్ 0. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ -1 ఫర్ టీ లెస్ దాన్ 0. ఐఎమ్ వెరీ సారీ, టీ లెస్ దాన్ 0, టీ గ్రేటర్ దాన్ 0. అంటే ఇప్పుడు సిగ్నమ్ ఆఫ్ 4 ఉందనుకో. సిగ్నమ్ ఆఫ్ 4 ఎంత? టీ పాజిటివ్ కదా కాబట్టి వాల్యూ 1. సిగ్నమ్ ఆఫ్ -4 ఉందనుకో దాని వాల్యూ ఎంత? -1. సో దీన్ని నేను మైనస్ సిగ్నమ్ ఆఫ్ 4 రాసుకోవచ్చా? -4గా రాయొచ్చా? బికాస్ సిగ్నమ్ ఆఫ్ 4 అంటే 1 కదా. సో మైనస్ సింబల్ యాస్టీస్గా పెట్టి 1 ప్లేస్లో నేను సిగ్నమ్ ఆఫ్ 4 కూడా రాయొచ్చు కదా. కాబట్టి సిగ్నమ్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్నమ్ ఆఫ్ 4 కదా.
కాబట్టి సిగ్నమ్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. సిగ్నమ్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1/t ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ 1/t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నేను ఏ విధంగా రాయొచ్చుమా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా రాయొచ్చు? ఎందుకంటే సిగ్నమ్ ఆఫ్ మైనస్ ఒమేగా అంటే మైనస్ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా కాబట్టి ఈ మైనస్ సింబల్ ముందుకు రాసి -j π ఇంటూ సిగ్నమ్ ఆఫ్ ఒమేగాగా రాయొచ్చు. -j π ఇంటూ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా రాయొచ్చు. ఎందుకంటే సిగ్నమ్ ఆఫ్ మైనస్ ఒమేగా అంటే మైనస్ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా కాబట్టి మైనస్ సింబల్ ముందుకు రాస్తున్నాను, సిగ్నమ్ ఆఫ్ ఒమేగా తర్వాత రాస్తున్నాను అంతే. సో దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. చూడండి ఒక సిగ్నల్ ఇదా కదా సరేనా. సో 1/t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ -j π ఇంటూ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా. అదే ఈ పైని కూడా ఇటు పక్కకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను అనుకో అప్పుడు ఏమవుతుంది? సో 1/πt అయిపోతుంది. 1/πt పైని కూడా ఇటు సైడ్ పంపిస్తే అప్పుడు ఆ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? -j ఇంటూ సిగ్నమ్ ఆఫ్ ఒమేగా. ఇంకా మిగిలింది -j ఇంటూ సిగ్నమ్ ఆఫ్ ఒమేగానే. దట్స్ ఆల్. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. సో ఈ రెండిట్లో ఏదైనా అడగొచ్చు మిమ్మల్ని. ఈ రెండిట్లో ఏది అడిగినా కూడా మీరు ఇదే ప్రొసీజర్ని ఫాలో కావచ్చు. ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్ థర్డ్ది. ఓకే x(t) ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు చూడండి లాస్ట్ క్వశ్చన్. సో థర్డ్ది 1/a² + t² అంటున్నాడు. 1/a² + t² అంటున్నాడు. చెప్పండి మా. సో 1/a² + t². ఇది చూస్తేనే మీకు ఏమవుతుంది? మీకు ఒక ఐడియా రావాలి. ఏంటిది? డబుల్ సైడెడ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ని తీసుకోవచ్చు. వాడాల్సింది డ్యూయాలిటీ ప్రిన్సిపలే. ఓకే. బై డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. బై డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇదే యూజ్ చేయాలి. కాకపోతే ఏ సిగ్నల్ నుంచి మనం తీసుకోవాలంటే e⁻−a ఇంటూ mod t. సో ఇది చూడండి ఈ విధంగా ఉందా లేదా? 2a/a² ప్లస్ ఒమేగా² ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అవునా కదా. సో ఒకవేళ ఇది x(t) అయితే ఇది x ఆఫ్ ఒమేగా. సో డ్యూయాలిటీ ప్రాపర్టీ ప్రకారము దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి 2a డివైడెడ్ బై a² ప్లస్ ఒమేగా ప్లస్లో ఏం పెట్టాలి? t పెట్టాలి. a² + 2 ఈ ఫామ్లో ఉందా లేదా చూడండి. ఈ ఫామ్లో వచ్చేసింది. ఓకే. 2a కాన్స్టెంట్ కాబట్టి దీన్ని రైట్ సైడ్ పంపించేయచ్చు. ఓకే. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? 2π ఇంటూ x ఆఫ్ మైనస్ ఒమేగా కాబట్టి e⁻−a ఇంటూ మాడ్యులస్ ఆఫ్ t ప్లేస్లో -ఒమేగా పెట్టాలి అంతే. సో మనకు తెలుసు కదా మాడ్యులస్ ఆఫ్ -ఒమేగా అంటే ఒమేగానే అవునా. మాడ్యులస్ ఆఫ్ -ఒమేగా అంటే కూడా ఒమేగానే. కాబట్టి ఈ 1/a² + t² ఇటు సైడ్ పెడదాం. 1/a² + t² ఇటు సైడ్ పెట్టి దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుందో చెప్పండి. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 2a ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది? డినామినేటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి 2π/2a ఇంటూ e⁻−a ఇంటూ ఒమేగా మాత్రమే అవుతుంది. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ -ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా కదా అవునా. మాడ్యులస్ ఆఫ్ -x అంటే x కదా. అలాగే మాడ్యులస్ ఆఫ్ -ఒమేగా అంటే ఒమేగా. కాబట్టి e⁻−a ఒమేగా అయిపోతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే 1/a² + t² అనే సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? π/a ఇంటూ e⁻−a ఒమేగా అయిపోతుంది. అర్థమైందా? దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఈ సిగ్నల్స్కి మీరు సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఇంపార్టెంట్. సో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో ఇక్కడ వాడిన ప్రాపర్టీ అంతా ఏంటి? డ్యూయాలిటీ ప్రాపర్టీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి డైరెక్ట్గా కనుక మనము అంటే ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేస్తే కనుక మనకు ఎప్పటికీ ఆన్సర్ రాదు. ఓకే. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రాపర్టీస్ అనేవి. ఓకేనా. రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.